హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 43. ఇక స్టోరీలోకి వెళ్తే ఆశి మొహంలోని ఎక్స్ప్రెషన్ గమనిస్తూ తనను మరింత ఉడికించడానికి మున్న ఆ అమ్మాయిని ఇలా పంపించు అన్న ఆయుష్ వాయిస్ విని అక్కడున్న ఎవ్వరికీ సౌండ్ లేదు. ముఖ్యంగా మోహిత్ నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోతాడు. యాహూ, ఆయుష్ సార్ పర్మిషన్ ఇచ్చారు అన్నా తప్పుకోండి అని ఆయుష్ చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ను ఆయుష్ ఒప్పుకున్నాడు అన్న ఆనందంతో అందరినీ తోసుకుంటూ వచ్చి ఎగ్జైటింగ్గా ఆయుష్ వైపు చూస్తూ, వావ్ సార్, మిమ్మల్ని ఇంత క్లోజ్గా లైవ్లో చూస్తానని అస్సలు అనుకోలేదు సార్. ఐఎమ్ సో బ్లెస్డ్ టుడే. ఐఎమ్ సో 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 హ్యాపీ సార్. మీరంటే నాకు పిచ్చి ఇష్టం సార్. మీ గురించి పేపర్లో వస్తుందని రోజు పేపర్ చదవడం అలవాటు చేసుకున్నాను సార్. మీరు ఇండియాకి వచ్చి ఫ్యూ మంత్స్ అవుతున్నా మీరు ఎంతోమందికి రోల్ మోడల్ సార్. మీ గురించి పేపర్లో వచ్చిన ప్రతి ఆర్టికల్ అండ్ బిజినెస్ మ్యాగజైన్లో వచ్చిన మీ ఇంటర్వ్యూ ఇలా అన్నీ కట్ చేసి నా ఆల్బంలో జాగ్రత్తగా దాచాను. ఇన్ఫ్యాక్ట్ నా మొబైల్ వాల్పేపర్ కూడా మీరే ఉన్నారు సార్. లుక్ హియర్ అని చెప్పి తన మొబైల్ ఆన్ చేసి అందులో ఉన్న ఆయుష్ పిక్ని చూపిస్తూ ఉన్న అమ్మాయిని చూసి అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఊరి దీని ఏషాలో కొంచెం ఛాన్స్ ఇస్తే చంకెక్కి కూర్చునేలా ఉందిగా. చాలా ఓవర్ చేస్తుంది ఇది. అయినా ఏనేంటి ఎంతసేపు అది వాగుతూ ఉంటే సైలెంట్గా ఉన్నాడు. సో నైస్. వాట్స్ యువర్ నేమ్? ఓ సారీ సార్, మిమ్మల్ని చూసిన హ్యాపీనెస్లో నా గురించి చెప్పడమే మర్చిపోయాను. ఐఎమ్ సానిక. నేను వర్క్ చేస్తూ ఉంటాను సార్. మీ కంపెనీలో వర్క్ చేయాలి అని నా డ్రీమ్ సార్. బట్ లాస్ట్ టైం ఆల్మోస్ట్ నాకు రావాల్సిన జాబ్ జస్ట్ 3 మార్క్స్లో డిఫరెన్స్ రావడంతో వేరే అమ్మాయిని సెలెక్ట్ చేశారు అని డల్గా చెప్తుంది. డోంట్ వర్రీ, నెక్స్ట్ టైం ట్రై చెయ్యి. డెఫినెట్గా యూ గాట్ ది జాబ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నాతో ఇంతసేపు మాట్లాడతారని ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ సార్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఆయుష్ గారు, త్వరగా ఆ సెల్ఫీ ఏదో ఇస్తే మనం లోపలికి వెళ్ళొచ్చు అని పళ్ళు బిగబెట్టి చెప్తున్న ఆశీని చూసి మనసులో నవ్వుకుంటూ, కమ్ సానిక, లెట్స్ టేక్ ది సెల్ఫీ అని ఆశీను దగ్గరికి లాక్కొని మరో చేత్తో దియాని ఎత్తుకొని ఫోటోకి పోజ్ ఇస్తూ ఉన్న ఆయుష్ని చూసి, సార్ నాకు మీతో సోలో పిక్ కావాలి. మీ రిలేటివ్స్ను ఈ పిక్లో యాడ్ చేయకండి సార్ ప్లీజ్. హలో మిస్ ఓవర్ యాక్షన్. డూ యూ నో హూ ఎమ్ ఐ? నేను ఈయనకేమవుతాను అనుకుంటున్నావు? సానిక దియా వైపు ఆశి వైపు చూస్తూ, మీరు సార్కి రిలేటివ్ అయి ఉంటారు అండ్ ఈ క్యూట్ గర్ల్ సార్కి సిస్టర్ అనుకుంటా. ఇద్దరికి చాలా పోలికలు కనిపిస్తున్నాయి. మీ ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ కాస్త ఎక్కువగానే ఉన్నట్టుంది కదండి. సార్, మీకు తమ్ముడితో పాటు ఇంత క్యూట్ సిస్టర్ ఉందని నాకు నిజంగా తెలియదు. పాప నిజంగా చాలా క్యూట్గా ఉంది. హుఫ్, ఇదిగో అమ్మాయి, ఈ పాప ఆయుష్ గారి చెల్లి కాదు, స్వయాన ఆయన కన్న కూతురు. అండ్ నేను ఆయన వన్ అండ్ ఓన్లీ వైఫ్. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వాట్? ఆయుష్ సార్కి మ్యారేజ్ అయ్యి పాప కూడా ఉందా? నో, నేను ఒప్పుకోను. ఇది అబద్ధం. మీరు జోక్ చేస్తున్నారు. లేకపోతే సార్కి అప్పుడే పెళ్ళవ్వడం ఏంటి? హుఫ్, ఈ అమ్మాయి టూ మచ్ ఆఫ్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఈయనకి పెళ్ళి కాదు, పెళ్ళిళ్ళు అయ్యాయి అని తెలిస్తే ఏమవుతుందో ఏంటో పాపం అనుకుంటూ, నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేను ఈయన వైఫ్ అని తను మా కూతురు అంటూ ఇక వెళ్దామా అని ఆయుష్ వైపు చూడగా షాక్లో ఉన్న సానికాకి ఆశి దియాలతో ఫోటోకి పోజ్ ఇచ్చి ఇద్దరు ముందుకు వెళ్తారు. ఛా, సార్కి మ్యారేజ్ అవ్వకపోతే మెల్లగా సార్ని లైన్లో వేసి లవ్లో పడేద్దాం అనుకున్నా. నా బ్యాడ్ లక్, సార్కి పాప కూడా పుట్టేసింది. పోనీలే, సార్తో సెల్ఫీ అయినా దక్కింది అని ఆ ఫోటోకి ముద్దు పెడుతూ ఆయుష్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. మ్యారేజ్ అయిందని నమ్మదట. ఈయన ఇంకా ఏమైనా పాలు తాగి బాలకృష్ణుడు అనుకుంటుందా ఏంటి అని విసుక్కుంటూ ఉన్న ఆశని చూసి నవ్వుతూ, ఏంటి ఆ అమ్మాయి నన్ను ప్రైజ్ చేస్తూ ఉంటే జలస్ ఫీల్ అవుతున్నావా అని ఆశి నడుమును చిన్నగా గిచ్చుతాడు. అబ్బా, అడ్వాంటేజ్ తీసుకోకండి ఆయుష్ గారు. నేనేం జలస్ ఫీల్ అవ్వడం లేదు. మీకు అంతగా కావాలి అనుకుంటే వెళ్ళి ఆ అమ్మాయితోనే ముచ్చట్లు పెట్టుకోండి, నాకేంటి అని కోపంగా చెప్పి ఆ హాస్పిటల్ ఎంట్రన్స్లో ఉన్న నేమ్ ప్లేట్ చూసి అక్కడే ఆగిపోతుంది. దియా హెల్త్ కేర్ హాస్పిటల్ అంటూ స్కై బ్లూ గ్లాస్ డోర్కి గోల్డెన్ లెటర్స్తో ఉన్న నేమ్ చూసి, ఆయుష్ గారు, ఈ హాస్పిటల్ మీదా అంటూ అంత పెద్ద హాస్పిటల్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ షాకింగ్గా అడుగుతుంది. మనది అంటూ ఆశి అన్న మాటను కరెక్ట్ చేసి, వెయిట్ హియర్, ఐ విల్ బి బ్యాక్ అంటూ ఆయుష్ దియాని విక్రమ్కి ఇచ్చి పక్కకు వెళ్లడంతో తన వెనకే ఉన్న మోహిత్ షర్ట్ పట్టుకుని ముందుకి లాగి, అన్నయ్య ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అంటూ మోహిత్ వైపు చూస్తుంది. వదులు ఆశి, షర్ట్ నలిగిపోతుంది. అసలే న్యూ షర్టు, పిలిచినా వస్తాను కదా. ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి అని షర్ట్ను నీట్గా సర్దుకుంటూ, ఈరోజు ఈ హాస్పిటల్లో ఇనాగిరేషన్ రా, అందుకే మనం ఇక్కడికి వచ్చాం.
నీతో ఆయుష్ చెప్పలేదా? చెప్తే నిన్నెందుకు అడుగుతానన్నయ్యా అని నిష్ఠూరిస్తూ, అంటే ఈ హాస్పిటల్ను ఆయుష్ గారే కట్టించారా? అవునరా, లండన్లో ఉన్నప్పుడే నిషాంత్తో స్టార్ట్ చేయించాడు. ఫ్యూ డేస్ బ్యాకే మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయింది. మంచి రోజు చూసి ఓపెన్ చేయాలి అనుకున్నాడు. ఇవాళ బాగుంది అని చెప్పి ఈరోజు ఓపెనింగ్ పెట్టాడు. రకరకాల బిజినెస్లు ఉన్నాయి కదా, వాటి ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. అవి సరిపోవడం లేదా ఏంటి? ఈ రూట్లో కూడా సంపాదించాలి అని చెప్పి ఇక్కడ ఎంటర్ అయ్యాడు అని వెటకారంగా దీర్ఘం తీస్తూ అంటున్న అభి వైపు మోహిత్ సీరియస్గా చూస్తూ, ఈ హాస్పిటల్ కట్టించింది దీని ద్వారా డబ్బు సంపాదించాలని కాదు అభి, ఫ్రీగా డబ్బు లేని పూర్ పీపుల్కి ట్రీట్మెంట్ ఇప్పించాలి అన్న గొప్ప లక్ష్యంతో ఆయుష్ ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేసి పర్మిషన్ కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఏంటన్నయ్యా నువ్వు చెప్పేది? ఆయుష్ గారు ఈ హాస్పిటల్ని ఫ్రీగా సర్వీస్ చేయడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టించారా? కానీ ఎందుకు? అందుకు కారణం లేకపోలేదు ఆశి. తన కూతురికి ఇంత చిన్న ఏజ్లోనే అంత డేంజరస్ డిసీజ్ వచ్చింది. అయినా ఆయుష్ గివప్ ఇవ్వకుండా దియాను ప్రాణాలతో దక్కించుకున్నాడు. అంటే కారణం తన దగ్గరున్న డబ్బు. అదే డబ్బు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు డబ్బులు పే చేయలేక ఎంతోమంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోవడం ఆయుష్ స్వయంగా తన కళ్ళతో హాస్పిటల్లో చూశాడు. అప్పుడే డిసైడ్ అయ్యాడు, ఏ ఒక్క పసి ప్రాణం కూడా పోకూడదు అని చెప్పి. అలానే ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ కాపాడలేకపోయినా తనకు చేతనైనంత వరకు సాయం చెయ్యాలి అని చెప్పి అందుకు పునాది ఈ హాస్పిటల్. తన కూతురిలాగే ఎంతోమంది పసిపిల్లల మొహాలలో చిరునవ్వులు చూడాలని ఈ హాస్పిటల్ కట్టించాడు. అందుకే దీనికి దియా పేరు పెట్టి తను చేస్తున్న సహాయం మొత్తం దియాకే చెంది తను వీళ్ళ బ్లెస్సింగ్స్తో మరింత ఆయుష్ పొందాలని వాడి స్వార్థం. ఇది మాత్రమే కాదాశి, చారిటీస్, ఓల్డేజ్ హోమ్స్, స్కూల్స్ అంటూ ఆయుష్ చాలా చేస్తున్నాడు. కానీ ఎక్కడ తన పేరు బయట పెట్టకుండా చాలా కేర్ తీసుకుంటాడు. ఫ్యూ మంత్స్ బ్యాకే 3 ఎకరాల స్థలంలో ఒక చారిటీ స్టార్ట్ చేసి 2000 మందికి పైగా అనాథలను, మెలాడీ చిల్డ్రన్స్, హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్, బ్లైండ్ అండ్ డంప్, డెఫ్ అండ్ ఇలా ఎంతో మందికి ఒకే చోట చేర్చి వాళ్ళందరికీ హోమ్ క్రియేట్ చేసి ఒకరిని ఒకరితో తోడుగా చేర్చి అందరినీ ఒకే కుటుంబంగా చేశాడు. ఆయుష్ గురించి తనకు తెలిసింది 10% మాత్రమే అని తెలియాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆయుష్లో శాడీస్తో పాటు మంచి మనసున్న మనిషి కూడా ఉన్నాడని తెలుసుకొని ఆశి ఫస్ట్ టైం ఆయుష్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఆయుష్ వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉంటుంది. అమ్మయ్య, ఫైనలీ మన ఆశి పాప మన బీస్ట్ గురించి పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇట్స్ పార్టీ టైం గైస్. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ అండి, ఈరోజు చిన్న అప్డేటే ఇచ్చాను, కోపడొద్ది. నేను చాలా బిజీగా ఉన్నాను. చెప్పాను కదా మొబైల్ యాప్ అండ్ వెబ్సైట్ మీద వర్క్ చేస్తున్నానని చెప్పి. అవి నేను ఆగస్ట్ 1st వీక్లో లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వర్క్లో చాలా బిజీగా ఉన్నాను. అసలు ఎప్పుడు తింటున్నానో ఎప్పుడు పడుకుంటున్నానో కూడా అర్థం కావట్లేదు. డేలో 3 hours పడుకుంటున్నాను, అంత వర్క్ ఉంది నాకు. ఒక మంత్స్ బేబీ ఉంది, దాన్ని చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇంట్లో బ్యాలెన్స్ చేస్తూ యూట్యూబ్ చేస్తూ అగైన్ మళ్ళీ ఇప్పుడు వెబ్సైట్, మొబైల్ యాప్ అని చెప్పి వీటి మీద వర్క్ చేస్తూ అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు, అంత వర్క్ ఉంది. సో అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు ఇలాగ వీడియోస్ ఇవ్వడం కొంచెం డిలే అవుతుంది, మీరేమీ కోప్పడద్ది. ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏదో ఒక చిన్న అప్డేట్ అయినా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ నాకు చాలా భయంగా ఉంది, అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి. నా సాలరీలో 10 times కంటే ఎక్కువే ఇన్వెస్ట్ చేశాను. నా లైఫ్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను ఏది స్టార్ట్ చేయలేదు. కానీ ఎందుకో తెలియదు, మనసుకి అనిపించేసింది, చేసేసాను. ఎవరిని అడగలేదండి, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి ఎవరిని అడగలేదు. ఒకే ఒక్క పర్సన్ అడిగాను, తను మాత్రం నీ మనసుకి నచ్చితే చేసేసే, ఎక్కువ ఆలోచించకు అని చెప్పాడు. సో ఇంకా తను సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను ఇంకా ఆగడం ఎందుకు అని చెప్పి ఇలా స్టార్ట్ చేసేసాను. ఒక పక్క హ్యాపీగా ఉంది, ఒక ప్రోడక్ట్కి నేను ఓనర్ అవుతున్నాను అని చెప్పి, అంటే అన్నీ రిజిస్ట్రేషన్ చేయిస్తూ ఉంటే అన్నిటిలో నా పేరు వస్తూ ఉంటే భలే హ్యాపీగా ఉంది. బట్ ఒక పక్క మళ్ళీ భయంగా ఉంది, ఇది అసలు వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి చాలా వర్రీ అవుతున్నాను. చూడాలి మీరు ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారో. మీకు ఏ ప్రాబ్లం లేకుండా సేమ్ లైక్ యూట్యూబ్ లాగే ఒక యాప్ని డిజైన్ చేపిస్తున్నాను. యూట్యూబ్లో ఎలా అయితే వీడియోస్ వస్తాయో సేమ్ అలానే యాప్లో కూడా వీడియోస్ ప్లే అయ్యేలాగా చూస్తున్నాను. సో అవి ఎప్పుడెప్పుడు మీ ముందుకు తీసుకురావాలా అని చెప్పి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను.
నా దరిద్రం ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే యూట్యూబ్లో చాలా కొత్త కొత్త రూల్స్ అన్నీ వస్తున్నాయి. సో ఎందుకైనా బెటర్ నాకంటూ ఒక ఓన్ ప్రోడక్ట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఇలా స్టార్ట్ చేశాను. ఇంకా యాక్చువల్లీ నాకు ఒకరు కామెంట్ చేశారండి, వెబ్సైట్ చూడడం రాదు, అదేదో యాప్ అన్నారు కదా అదైతే బెటరు అని చెప్పి మాధవి గారు అని చెప్పి కామెంట్ చేశారు. నేను వెబ్సైట్ కొంచెం క్లిక్ అయితే అప్పుడు యాప్ డెవలప్ చేయొచ్చులే అనుకున్నాను. కానీ ఆ మేడం కామెంట్ చూశాక నిజమే కదా, కొంతమందికి మేబీ అది అంత కంఫర్ట్గా ఉండకపోవచ్చు, సో మొబైల్ యాప్ అయితే బెటర్ కదా అనిపించింది. తను ఒక్కరే కామెంట్ చేశారు నాకు ఇలాగా, బట్ తను నాకు ప్రతి వీడియోకి కామెంట్ చేస్తుంది. సో వాళ్ళొక్కరి ఒపీనియన్ అయినా నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో అందుకే ఇంకా సెకండ్ థాట్ ఆలోచించకుండా నేను స్టార్ట్ చేసేసాను డెవలప్మెంట్. ఇప్పుడు మొబైల్ యాప్ వెబ్సైట్ రెండు ప్రాసెస్లో ఉన్నాయి. ఇంకా మీ అందరి ముందుకి వచ్చి మీ అందరికీ కనిపిస్తూ ఇవన్నీ చెప్పాలనే ఉంది. కానీ ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్గా మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నాను. అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా జరుగుతుంది అని నేను కూడా అనుకుంటున్నాను. మరి చూడాలి. మీ కామెంట్స్ అన్నీ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంటాయి. అసలు మేబీ ఆ హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ కోసమే నేను ఇదంతా ఏమీ ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేసి ఇదంతా డెవలప్ చేస్తున్నానేమో. యాక్చువల్లీ ఒక అమ్మాయి ఉందండి, వర్షిక అని చెప్పి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో ఒక వీడియోకి కామెంట్ చేసింది, మీ వాయిస్ చాలా బాగుంది అక్క, ఫస్ట్ టైం మీ వీడియో చూసాను, నాకు బాగా నచ్చింది అని చెప్పింది. ఆ అమ్మాయి చెప్పాక చాలామంది చెప్పారు ఇలాగ మీ వాయిస్ బాగుంది, మీ వాయిస్ బాగుంది అని చెప్పి. ఆ అమ్మాయి ఏ రోజైతే కామెంట్ చేసిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క వీడియోకి కూడా మిస్ అవ్వకుండా డైలీ కామెంట్ చేస్తూ ఉంటుంది. తను ఒక బీటెక్ స్టూడెంట్, ఇప్పుడు మళ్ళీ చదువుకోవడానికి పీజీకి వెళ్ళిపోయింది. వాళ్ళ సిస్టర్కి చెప్పింది దీనికి డైలీ కామెంట్ చెయ్యి, తన వీడియోస్ చూసి లైక్ చెయ్యి అని చెప్పి వాళ్ళ సిస్టర్కి చెప్పింది. వాళ్ళ సిస్టర్ నేమ్ భవిక అనమాట. ఆ అమ్మాయి రోజు నాకు కామెంట్ చేస్తూ ఉంటుంది. అసలు ఎంత లవ్ ఉంటే ఇలా చేస్తారండి. డైలీ కామెంట్స్ చేసే వాళ్ళ నేమ్స్ అన్నీ నా మైండ్లో అలా రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి కామెంట్ వస్తే ఎందుకో తెలీదు, ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది నాకు. ఇదంతా మీకు సోదిలా అనిపిస్తుందేమో, ఐ డోంట్ నో, ఎందుకంటే మీరు చాలా మెంబర్స్ ఛానల్స్ చూస్తూ ఉంటారు కదా. ఇదేముందిలే అనుకోవచ్చు. అలా ఎవరైనా అనుకోనుంటే ఐఎమ్ రియలీ సారీ అండి. నా హ్యాపీనెస్ని నేను జస్ట్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంతే. నెక్స్ట్ వీక్ నేను ప్రోడక్ట్ అనేది లాంచ్ చేస్తాను. విలన్ హస్బెండ్ అండ్ అందాల రాక్షసి అక్కడే ఇస్తాను, బట్ ఫ్రీగా అయితే ఇవ్వలేనండి. ప్రీమియం యాడ్ చేస్తాను. మంత్లీ 49 రూపీస్ పెడదాం అనుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరి ఇంకా చూడాలి. ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు నేను ఒక కంప్లీట్ వీడియో తీసి మీకు చూపిస్తానండి, ఎలా యూస్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి అని చెప్పి. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరి మీరు ఓకే సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, హార్ట్ఫుల్గా నన్ను బ్లెస్ చేయండి చాలు. మా మమ్మీ చెప్తూ ఉండేది, ఎవరినైనా మనం హార్ట్ఫుల్గా బ్లెస్ చేస్తున్నాము, ఎవరైనా మనని హార్ట్ఫుల్గా బ్లెస్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది అని చెప్పి. ప్లీజ్ అట్లీస్ట్ బ్లెస్సింగ్స్ అన్నా ఇవ్వండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంతసేపు నా వీడియో, నా వాయిస్ని విన్నందుకు, ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.